హలో అండి, అందరికీ నమస్తే. మా బాబుని హాస్టల్లో దించడానికి వెళ్ళానండి. హాస్టల్ ఇదేనండి, మా పెద్ద బాబు. హాస్టల్లో దింపి బస్కి వచ్చామండి. ఇదేనండి ఎంట్రన్స్, లోపలికి వెళ్ళడానికి దారి. వెళ్ళామండి. బాబు దగ్గర బ్యాగ్స్ ఏమున్నా చెక్ చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ పండగకి వెళ్ళాం కదా, అప్పాలు ఏమైనా స్నాక్స్ ఇట్లా తెచ్చుకున్నారేమో అని అన్నీ చెక్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ బయటకు వచ్చిళ్ళు ఆల్రెడీ. మేము మండే రోజు వెళ్ళామండి హాస్టల్లో దింపడానికి. పిల్లలు ఆల్రెడీ వచ్చేసారు. కొంతమంది ఆ రోజు వచ్చారు కూడా. కొంతమంది పిల్లలు వచ్చిండ్రు. అది హాస్టల్లో లోపలికి వెళ్ళే దారండి. కొంతమంది పిల్లలు కూడా వస్తున్నారు ఇప్పుడిప్పుడు. కొంతమంది వచ్చినారు. 17కే స్కూల్కి రమ్మని ఆల్రెడీ ఫోన్స్ కూడా చేశారు సార్లు. మేమే మండే రోజు తీసుకొచ్చినామండి హాస్టల్కి. తీసుకొచ్చి దింపినాం. లోపలికి వెళ్ళిండు. బ్యాగ్స్ ఇట్లా పెట్టుకొని రావడానికి పైకి వెళ్ళిండు. పైన అతను ఉండే రూము ఇదేనండి ఆయన హాస్టల్. ఇక్కడ ముందట మళ్ళీ కాలేజ్ కడుతున్నారు హాస్టల్ ముందు. ఇదంతా గ్రౌండ్, అలా వాడుకోవడానికి ప్లేస్. చాలా పెద్దగా ఉంటుందండి గ్రౌండ్. వాలీబాల్ అయినా, కబడ్డీ అయినా, ఖోఖో అయినా గేమ్స్ మంచిగా ఆడిపిస్తారట. పొద్దున లేయంగానే దీనిలో వాకింగ్ కూడా చేస్తారు. పొద్దున 4కు లేస్తారంట పిల్లలు. లేచి దీనిలో రన్నింగ్, వాకింగ్, ఈ చెట్ల దగ్గర చాలా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందండి ఇది. ఈ స్కూల్కి లోపలికి వెళ్ళే దారి వెళ్తున్నారు పిల్లలు. కొంతమంది 2 బాబులు వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఆలోచిస్తారు. హాస్టల్ నుండి, ఇంటి దగ్గర నుండి హాస్టల్లో దింపితే స్టార్ట్ వాళ్ళకి. ఇక ఇన్ని రోజులు ఇంటికాడ మంచిగా ఆడుకున్నారు. మంచిగా టీవీని, ఫోన్లు, వాళ్ళు చేసే పని అదే. ఇది స్కూల్ ముందు గ్రౌండ్. మేము అక్కడికే వచ్చి పిల్లల్ని కూర్చోబెట్టి, ఇది స్కూల్లో బ్యాగ్స్ ఇట్లా పెట్టుకొని వచ్చి బయట కూర్చున్నామండి కాసేపు. బాబు వెళ్తున్నాడు లోపలికి. ఇక లేట్ అవుతుందని, నాకే చీకటి అవుతుందని అప్పటికి 4 అయిందండి. మళ్ళీ రిటర్న్ వస్తే మా ఊరికి బస్సులు ఉన్నాయని ఇక కాసేపు కూర్చొని లోపలికి వెళ్తున్నాడు. కానీ అస్సలే వెళ్ళబుద్ధి అవుతలేదు ఆయనకి. ఇక పోవాలా వద్దా అనుకుంటా మమ్మీ బాయ్ బాయ్ అని చెప్తున్నాడు. ఇంటి దగ్గర ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటారు. ఈ హాస్టల్ అనేసరికి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. మా అబ్బాయి ఇప్పుడు 8th క్లాస్ అండి. పేరెంట్స్ చూడండి ఎట్లా కూర్చున్నారు. బైక్స్ మీద, కార్ల మీద, బస్కు వచ్చి దింపిపోతూ ఉంటారు పిల్లల్ని. లోపలికి వెళ్తున్నాడు. వెళ్ళి మళ్ళీ చూస్తాడు. ఇక పోయేదాకా నా వెంబడే ఉంటాడు. బస్లో వచ్చామంటే బాబుకి చాలా టైర్డ్ అయిపోయిండు. అక్కడ నుండి చూస్తూనే ఉన్నాడు. నేను పోయే అంతవరకు చూస్తూనే ఉంటాడు. హాస్టల్ చూస్తూనే ఉంటాడు. నన్నే చూస్తున్నాడు బాబు. అక్కడ గేట్ దగ్గర నిల్చున్నాడు. కొంతమంది వస్తున్నారు పిల్లలు, వస్తూనే ఉంటారు. లోపలికి వెళ్తూనే ఉన్నాడు. మా అబ్బాయి అక్కడ నుండి చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ మా బాబు దగ్గరికి వెళ్తున్నానండి. ఇక చెప్పేసి వెళ్దామనడానికి మళ్ళీ వెళ్తున్నా. మళ్ళీ వచ్చిండు. పోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు. కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తూనే ఉంటారు. కొంతమంది పిల్లలు వెళ్తాన్నా లోపలికి వెళ్ళాడు. అట్లనే తిరుగుతూనే ఉంటాడు కోసేపు. ఇది పైన వాళ్ళ రూమ్ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ పిలుస్తూనే ఉన్నారు ఆంటీ ఆంటీ అని. అక్కడ నుండి వెళ్తాడు లోపలికి.
లోపలికి వెళ్ళడానికి నాతోనే వస్తా అంటాడు. గేట్ దాకా వద్దు లోపలికి వెళ్ళు అంటే వెళ్తున్నాడు. ఇప్పుడు బాయ్ చెప్తాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇక నేను బస్ కోసం వచ్చేసిన. బాబు లోపలికి వెళ్తాండి. బాయ్ చెప్తానే ఉంటాడు. నేను చెప్తానే ఉంటాడు. చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ కిందికి వచ్చారు. బాయ్ ఆంటీ, బాయ్ మమ్మీ అని చెప్తానే ఉన్నాడు.